జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడంపై టీఎంసీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో 12 గంటల నిరసన చేపడుతున్నారు. అర్ధరాత్రి నుంచి పార్లమెంటు ఉభయ సభల్లోనే ఉంటూ ధర్నా చేస్తున్నారు. ఈ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం కరెక్ట్ కాదన్నారు ఎంపీలు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. లేదంటే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు టీఎంసీ ఎంపీలు. ఎంపీల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ టీఎంసీకి సంబంధించిన ఎంపీలు నిన్నటి నుండి కూడా పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన అనేది కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. టీఎంసీకి సంబంధించిన ఎంపీలు వారికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును తొలగించొద్దు అంటూ కూడా వారు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఢిల్లీలో ఈ సందర్భంలో చాలా ఎక్కువ చలి ఉంటుంది. ఇంత చలిని కూడా తట్టుకుంటూ ఇక్కడే నిరసన ప్రదర్శనలో అయితే ప్రస్తుతానికి పాల్గొంటున్నటువంటి పరిస్థితుంది. ముఖ్యంగా టీఎంసీ ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుని నిన్న పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత దాన్ని కూడా వారికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పార్లమెంట్కి సంబంధించి పార్లమెంటు బిల్డింగ్కి సంబంధించి ఎంట్రీ పాయింట్ ఇది. ఈ ఎంట్రీ పాయింట్ దగ్గరే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు వారందరూ కూడా ఈ చలిని తట్టుకుంటూ వారందరూ వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుని నిరసన ప్రదర్శన అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీఎంసీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారితో పాటు లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఉన్నారు. నార్మల్గా పాత బిల్డింగ్కి వెళ్ళాలంటే ఎవరైనా కూడా ఈ ఎంట్రీ పాయింట్ నుంచే ఎంపీలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రీ పాయింట్ నుంచే వెళ్తూ ఉంటారు. దీన్ని బ్లాక్ చేశారు. ప్రస్తుతానికి అయితే మహాత్మా గాంధీకి సంబంధించి పేరుకి సంబంధించి ఉపాధి హామీ పథకంలో నుంచి కొత్తగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పేరుతోటి కూడా ఒక స్కీమ్ పేరుని మార్చడంతో పాటు వాటికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి మార్పులను అయితే చేసింది. అయితే పథకాన్ని ఇప్పటికే నీరుగార్చేలాగా కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు నిధులు అనేది కూడా కోత వేస్తూ దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ సరిగా చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి పేరు మార్పిడి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా 2 ఉభయ సభలను కూడా కుదిపేసినటువంటి పరిస్థితి ఉంది.